మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే ఇక పాత జీవితాన్ని నేను జీవించను. నేను చెప్పాను కదా ధనలక్ష్మి అనే అమ్మాయి గురించి. ఆమె ఎవరిదో బర్త్డేకి ఫ్యామిలీతో వెళ్ళాలన్నా, ఎవరిదో పెళ్లి రోజుకి ఫ్యామిలీతో వెళ్ళాలన్నా కొత్త డ్రెస్ కొంటేనే నేను వస్తాను, లేకపోతే మీరు అందరూ వెళ్ళండి ఇంటికి ఉంటాననేది. మారు మనసు పొందింది. నాకెందుకు కొత్త డ్రెస్సు? అందంగా కనబడ్డాకే కదా, ఆకర్షణీయంగా ఉండడానికే కదా, లేక డ్రెస్సును చూసి నన్ను మెచ్చుకోవాలనే కదా, నా గొప్పతనం వారికి చాటాలనే కదా అనే మనస్సు మారింది. వాళ్ళ చెల్లి అడుగుతుంది, అక్క నీవు కొత్త డ్రెస్ లేకుండా ఎప్పుడు ఎక్కడికి బయలుదేరేదానివి కాదు, ఈ రోజున వచ్చినప్పుడు చూస్తున్నాను ఆ 2 డ్రెస్సులు ఇటు మారుస్తున్నావు అటు మారుస్తున్నావు. అక్క ఏంటి చేంజ్ ఏంటి? మారు మనస్సు, మారు మనస్సు. తన తండ్రి ఆ మత నాయకుడు. చాలా కొద్దిమంది ముదిలియార్స్ ఉంటారు, బహుశా ఒక 100-200 ఫ్యామిలీస్ ఉండొచ్చే మొత్తం హైదరాబాద్ అంతా కలిస్తే ముదిలియార్స్ అన్నవాళ్ళు. దానికి ఈయన ప్రెసిడెంట్, వీళ్ళ ఫాదర్. అయితే మరి వాళ్ళ ఇంట్లో బైబిల్ చూశాడట ఒకసారి. ఈమె కాలేజీలో ఉంది, ఇంటికాడ అదేమో కొత్త వర్షన్ బైబిల్ వస్తే తీసుకుని బైబిల్ లైన్లో పెట్టుకుంది ఆమె, తన బుక్స్ లైన్లో పెట్టుకుంది. ఆయన ఎప్పుడో గమనించాడు దాన్ని, ఎలాగో ఆమె రూమ్కి వెళ్ళి తర్వాత వెంటనే ఫోన్ చేశాడట. ఏంటే ధన అంటారు అమ్మాయిని ఇంట్లో కూడా, ఏంటే బైబిల్ ఉందేంటి నీ బుక్ షెల్ఫ్లో? ఆమె గుండె జారింది, ఇప్పుడు ఏమంటాడో ఏమో అన్నట్టుగా అవమానంగా భావిస్తాడు ఆయన. అప్పుడు ఆమె, డాడీ నేను తర్వాత మాట్లాడతాను, బిజీగా ఉన్నాను నేను, తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి వెంటనే నాకు ఫోన్ చేసి, అంకుల్ మా డాడీ ఇలాగ అడిగారు, నేనేం ఆన్సరిస్తే బాగుంటుంది అన్న. సరే నేను వెంటనే ఒక చిన్న ఆన్సర్ చెప్పాను ఆమెకి. ఇలా అన్నాను, డాడీ అవును డాడీ, నా దగ్గర కూడా బైబిల్ ఉంది ఇక్కడ, నేను చదువుతున్నాను బైబిల్ని, ఏదో కొత్త బైబిల్ ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కదండి, అది దొరికితే తెచ్చి అందులో పెట్టుకున్నాను, ఇంకేమన్నా అందులో ఉంటుందేమని పెట్టుకున్నాను, నా దగ్గర ఆల్రెడీ బైబిల్ ఉంది, నేను బైబిల్ చదువుతున్నాను. నేను ఎందుకు చదువుతున్నావు ఆ బైబిల్ అన్నాడట. డాడీ ఒకవేళ ఈ బైబిలే నేను చదవకపోయి ఉంటే నేను 2-3 కుర్రోళ్ళు కూడా వేసుకుని నా జీవితం పాడు చేసుకుందును. వచ్చి చూడు ఇక్కడ అమ్మాయిల పరిస్థితి ఎలాగుందో, కుర్రోళ్ళ పరిస్థితి ఎలాగుందో, నీ కూతురు గురించి సాక్ష్యపడుగు ఇక్కడ ఎవరికైనా సరే, నా మీద మచ్చ లేకుండా, ఏ పాపములో దిగజారిపోకుండా, ఏ కుర్రవాళ్ళతో విచ్చలవిడిగా తిరగకుండా నీకు మంచి పేరు తెచ్చే బిడ్డ ఇక్కడ ఉంది అంటే ఆ బైబిల్ చదవబట్టే డాడీ, అందులో పరిశుద్ధంగా ఉండమని మంచి బోధలు ఉన్నాయి, అందుకే నేను పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పు. ఏమంటాడో చూద్దాం. బైబిల్ బాగా చదవకు, కుర్రోళ్ళతో తిరిగి అంటాడో, నువ్వు పాడైనా పర్లేదు బైబిల్ మాత్రం కుదరదు అంటాడో, మరి ఏమంటాడో చూడమంటే, అంకుల్ నేను అలాగే చెప్పాను అంకుల్, ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన మాటలే, ఇంకా ఉద్రేకంగా చెప్పాను నేను మా డాడీకి. మా డాడీ మధ్యలో మాట్లాడకుండా చేసేసాను. చెప్పు డాడీ, చదవమంటావా మానేయమంటావా అని అడిగిందంట. అలాగా అయితే చదువు 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 కానీ ఆ మతంలో దిక్కన్నాడట. దిగి చాలా కాలం అయింది ఆమె, బాప్తిసం తీసుకుంది. గమనించండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యము 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 నీ జీవితానికి అవసరము. అది నీ జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించాలో, ఏ విధంగా కొనసాగించాలో, ఎటువంటి ముగింపులోనికి నువ్వు వెళ్ళాలో, నీ జీవితకాలమంతా ఒక గైడ్గా నీకు ఇవ్వబడింది. దేవుడు నీకు ఇచ్చాడు, ఒక మార్గదర్శిగా ఇచ్చాడు.